దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఇంతవరకు దేవుడు కాచిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనము నుండి ఇవ్వబడినటువంటి ఒక మంచి వాక్యాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మత్తయి సువార్త 18:23 పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడింది. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాడు. అయితే కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలిపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడను కనికరపడి ఆ దాసుని మీద యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పును క్షమించెను. ఇక్కడ చూసినట్లయితే అతడు కలిగి ఉన్నది ఎంత అంటే దగ్గరగా 10,000 తలాంతులు. అంటే ఒక్క తలాంతు = 3,600 రూపాయలు ఉంది. 3,600 రూపాయలు ఇంటూ 10,000 తలాంతులు ఎంత అయిందనుకుంటున్నారు? 3,60,00,000 రూపాయలు అయింది. 36 తర్వాత 6 సున్నాలు ఉంటాయి. లెక్క పెట్టిన ఎంత ఉంటుందో? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. అంటే దగ్గరగా అంత డబ్బు అతను బాకీ ఉంటే అంత బాకీని ఆ దాసుడు అప్పించిన వ్యక్తి అతను క్షమించాడు. కానీ ఆ క్షమించిన ఆ కృపను బట్టి అతను కూడా అలాగే కదా ఉండాలి. ఒకవేళ అతని దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నట్లయితే వారి దగ్గర ఇతను ఎలా ఉండాలి? ఇతనే ఇంకొక దాసుడి దగ్గర, యజమాని దగ్గర తీసుకున్న అప్పు ఆ యజమానుడు క్షమించాడే, ఆ వ్యక్తి క్షమించాడు కదా. నువ్వు కూడా ఎవరో ఒకరికి అప్పు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆ అప్పును నువ్వు క్షమించావో లేదా? ఆ దాసుడు ఎలాగా ప్రవర్తించాడో ఇక్కడ చూసినట్లయితే 28వ వచనం, ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపు. ఇతను ఎంత బాకీ ఉన్నాడు? 100 ఇతనికి బాకీ ఉన్నాడు, 100 దేనారం. అతనికి ఎంత బాకీ ఉన్నాడు? 10,000 దినారాలు. ఈ ఎంత? 100 దేనారాలు. 100 దేనారాలు అంటే 36,000. 36,000 ఎక్కడ? 3,60,00,000 ఎక్కడ? నిన్ను క్షమిస్తే నువ్వు 36,000 ఇచ్చినోడుకి నువ్వు క్షమించలేకపోయావంటే అప్పుడు నిన్నేమనాలి? అవును కదా. అందుకే ఆ విషయం తెలిసి చాలామంది అక్కడ ఆశ్చర్యపోయారు. చూసారా, అంత డబ్బును అతను క్షమించి ఇవ్వకపోయినా పర్వాలేదు అని బ్రతిమలాడినందుకు వదిలిపెట్టాడే, క్షమించాడే. కానీ ఇతను బయటకు వచ్చి 100 దేనారాలు ఇవ్వాల్సిన వ్యక్తిని ఇతను ఇంత గొంతు పట్టుకుని మరీ అడిగి అతని చెరసాలలో వేయించాడు ఆ డబ్బులు ఇవ్వనందుకు అని చెప్పేసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని ఎవరికి చెప్పారు? ఈ 10,000 దినారాలు ఇవ్వాల్సినటువంటి ఆ యజమానునికి తెలియజేశారు. అప్పుడు ఆ యజమానుడికి చాలా కోపం, ఆగ్రహం కలిగింది. వెంటనే తన యొక్క ఆ దాసుని పిలిపించి, నీవు 10,000 దినారాలు నేను క్షమిస్తే నువ్వు 36,000 రూపాయలు కలిగినటువంటి వ్యక్తిని నేను క్షమించినట్టు క్షమించాలి కదా నువ్వు కూడా. కానీ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు అతని చెరసాల్లో వేయించి అతన్ని బాధలు చెప్పావు కదా. అప్పుడు దానిని బట్టి నేను చూసినట్లయితే నిన్ను ఇంకెంత శిక్షించాలి నువ్వు తీసుకున్న అప్పును బట్టి అని చెప్పి యజమానుడు అతను ఏం చేశాడంట,
ఆ కడపటి కాసు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించాడు. చూసారా? ఎప్పుడైనా సరే మనము చాలామంది అప్పుల పాలై ఉంటాం. ఇది ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తాయి. 2 విషయాలు ఏంటంటే, ఒకటి ఇక్కడ అప్పు మాత్రమే కాదు, క్షమాగుణం. క్షమాగుణం గురించినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే తన తోటి దాసుని, తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమిస్తాడో వాడు తండ్రి చేత నమ్మకస్తుడని పిలువబడతాడు. ఆ పరలోకపు తండ్రి ఆయన్ని క్షమిస్తాడు. అక్కడ 35వ వచనం, ఆఖరి వచనం అదే మాట. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునని. చూసారా? అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు అప్పున్న వారిని మాత్రమే కాదు, మన ఎడలి ఏ తప్పిదము చేసినా వారిని మనము క్షమించాలి. ఆ క్షమాపణ కలిగి ఉండాలి. అది వారు క్షమించమని అడగకపోయి మనము క్షమించే స్థాయిలో ఉండాలి. అప్పుడే దేవునికి మనం ఇష్టురాలుగా, ఇష్టుడైనటువంటి దైవజనుడిగా, ఇష్టుడైనటువంటి కుమారుడిగా మనము ఉండగలుగుతాం. కాబట్టి అట్టి హృదయం మనందరికీ కలిగి ఉండునట్లు వాక్యాన్ని బట్టి మనము ప్రతిదినము మన యొక్క వాక్యం ద్వారా నివసింపాలని, జీవించాలని, ఆరోగ్యకరంగా, ఆనందంగా, సంతోషంగా, మంచి సహవాసం కలిగి ఉండగలగమని నేను తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.